హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చేసుకున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మన వీడియో తెలంగాణ స్పెషల్ సొరకాయ దప్పడం. దీనికోసం ముందుగా కొంచెం చింతపండు అంటే 10 గ్రామ్స్ తీసుకొని బౌల్లో వేసి వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్స్ బియ్యంని కూడా తీసుకొని కొంచెం వాటర్ పోసి నానబెట్టుకోవాలి. నాకు సొరకాయ ఈ గుండ్రటి సొరకాయ దొరికిందండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇందులో నేను సగం ముక్కని తీసుకున్నాను. పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక వీటిలో గింజలు ఏమైనా గట్టిగా ఉంటే ముదురుగా అవి తీసేసి కొంచెం పెద్దగా అంటే సాంబార్లో వేసుకునేట్లు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్ని ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకుని ప్యాన్ పెట్టి వేడయ్యాక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని 2 ఎండుమిర్చి, కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1½ స్పూన్ పసుపు కూడా వేసుకుని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలని వేసుకుని 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని కలిపి మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత సొరకాయ ముక్కలు ఇలా ఉడుకుతాయి అన్నమాట. నానబెట్టుకున్న చింతపండు పిసికి పులుసును ఇందులో పోసుకొని మనకు కావలసినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 1 గ్లాస్ పోసాను. మీరు కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. గ్రేవీ ఎక్కువ వస్తుంది. మూత పెట్టి మసలనివ్వాలి. ఈలోపు మనం నానబెట్టుకున్న బియ్యం మిక్సీ జార్లో తీసుకొని కొన్ని వాటర్తో సహా వేసుకుని 2 దాల్చిన చెక్క ముక్కలు, 4 లవంగాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పులుసు ఇలా మసులుతూ ఉంటుంది. ఇప్పుడు ముక్కని మనం ఉడికిందా లేదా చూసుకొని ముక్క ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు రైస్ పేస్ట్ని మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం పోస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా పోస్తున్నప్పుడు మనం స్టవ్ని సిమ్లో ఉంచుకోవాలి. చిక్కబడేంత వరకు కలుపుకొని ఆపేయచ్చు. దీని ప్లేస్లో మీరు బియ్యపిండిని కూడా కలిపి పోసుకోవచ్చు. కన్సిస్టెన్సీ మనకి ఇలా వచ్చేంత వరకు కలుపుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. గ్రేవీ మనకి ఇలా చిక్కబడ్డాక కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకొని కలిపి 2 నిమిషాలు ఉంచి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, మన సొరకాయ దప్పడం రెడీ అయినట్లే. ఇది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇది కొంచెం చల్లారాక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఇలా ఉంటుందండి. బాగుంది కదూ! మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.